సార్ ఇప్పుడు మీ అమ్మాయి ఏం చేస్తుంది? మా అమ్మాయికి మొన్నే జాబ్ వచ్చింది ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో. ఇయర్కి 12 లక్షలు అంట. జాబ్ వచ్చిందా? మరి మామూలుకి రాకపోయి కొడుకు ఏమంటలేడు? చెప్తా కొన్ని పని. హలో, ఏం చేస్తున్నావు బేబీ? అవునా, ఏంది ఈరోజు మీ డాడీ మా ఇంటికి వచ్చిండు? జాబ్ వచ్చిందని అక్కడ నుండి నెలకు 10,000 పంపు ఖర్చులకు, సరేనా? సరే కానీ జాబ్ ఎట్లుంది, మంచిగా ఉందా లేదా? మళ్ళీ మీ డాడీ నీకు జాబ్ వచ్చిందని మా డాడీతో చెప్పిండనుకో నా పని అవుతుంది. కొంపతీసి అదే పనికి వచ్చిండా ఏమి? చెప్తే మాత్రం ఈరోజు నన్ను ఇంట్లో ఉండనియాడు. ఒక్క నిమిషం సార్ మామూలు పిలుస్తా. రే మనీ, మనీ కర్రా. అరే మా డాడీ పిలుస్తున్నాడు, మళ్ళీ చేస్తావు బేబీ. చెప్పండి డాడీ, పిలిచారు? కాదురా, వీళ్ళ అమ్మాయి నువ్వు ఒకటే క్లాస్ కదా, ఇలా పాపకేమో జాబ్ వచ్చిందంట, నీకెందుకు రాలే? అది డాడీ, అది లేదు ఇది లేదు, ఎందుకు రాలేదు చెప్పునా? మా క్లాస్లో 10 మందికి జాబ్ వచ్చింది డాడీ. నేను 11 ఉంటే జస్ట్లో మిస్ అయింది డాడీ, నాకంతే. అవన్నీ కాదు, నువ్వెందుకు లేవు 10 మందిలో? అట్లాగా డాడీ, కంపెనీ 10 మందిని తీసుకుంది, ఇంకా నేను 11th మెంబర్ ఉంటే. అయినా నేను జాబ్ చేసడం డాడీ, బిజినెస్ పెడతా. నేను నాన్నగారు కలిసి బిజినెస్ పెడతాం. అప్పుడు అందరికి మేమే జాబ్ ఇస్తాం. ఒకరి కింద నేను పని చేసడం డాడీ. బిజినెస్ చేస్తావు? నేను ఎందుకు చదివించినారా నిన్ను? మంచిగా జాబ్ చేసుకొని బతుకుతానే కదా, అలా బిజినెస్ చేస్తా అంటావు? నేను చదువుకుంది నీ చేతి కోసం డాడీ. ఇప్పుడు చూడు, నువ్వు చదివించలేదనుకో నిన్నే అంటారు, కొడుకునికి ఇంత కూడా చదివించకపోయా ఊకే నెట్టినా అంటాడు. అందుకని నీ చేతి కోసం చదివిన డాడీ నేను జాబ్ చేయాలని చదవలేదు. నువ్వు చదువుకుంటే మంది అందరు నన్ను మంచోడు మంచి చదివించిండు అని నాకు పేరు వస్తుందని, నీకు జాబ్ వచ్చి నువ్వు బాగుంటుంది కాదా? అవు డాడీ, ఒకరి కింద నేను పని చేసాడండి, 10 మందికి నేనే జాబ్ ఇస్తా. కావాలంటే చెప్పు, వీళ్ళ అమ్మాయికి కూడా నేనే జాబ్ ఇస్తా కొన్ని రోజుల తర్వాత. తిన్నికి టికానా లేకుంటే కానీ కోట్ల కళలు అన్నాడంట నీళ్ళు అంటాడు. బిజినెస్ చేస్తాడంట. ప్రశాంతంగా మంచిగా జాబ్ చేసుకోరా అని చదివిపిస్తే ఈ అప్ప నా ఇజ్జత్ కోసం చదివిందంట. అవును సార్, ఈ రోజుల్లో బిజినెస్ చేసిన వాళ్ళు ఎవరు సక్సెస్ అవుతున్నారు? ఎవరో ఒకరు సక్సెస్ అవుతున్నారు. అందరు జాబులు చేసుకొని ప్రశాంతంగా ఉన్నారు. అవు అంకుల్, ట్రై చేయాలి. ట్రై చేయకుండా ఎవరు సక్సెస్ కాలే అంటే ఎట్లా? చేస్తే సక్సెస్ అవుతాం. ఏమో బా, బిజినెస్ చేసిన వాళ్ళు అయితే ఎవరు ఇంతవరకు మంచిగా ఇదైనట్టే లేదు, తెలియలే నాకు. బిజినెస్ అది ఇదన్నీ మానేసి జాబ్కి ట్రై చేయి, చెప్పింది చేయి. నేను అది చేసి ఇది చేస్తాను మొత్తం చేస్తా చేయకు. అట్లా కదా డాడీ, నేను జాబ్ చేయలేను డాడీ. అట్లా లేదు ఇట్లా లేదు, సపోర్ట్ చేయకుండా జాబ్కి ట్రై చేయి. వినకపోతే చూడు ఇంట్లోకి ఎంత పోయి. అది కాదు డాడీ, నా మాట వినుడు లేదు ఏం లేదు, సపోర్ట్ చేయకుండా జాబ్కి ట్రై చేసి తెచ్చుకో అంతే.